ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. డిసెంబర్ 31వ తేదీ 2025 ఈ సంవత్సరం చివరి రోజు ఆఖరి తేదీ కొరకు తన దివ్యమైన వాక్కులు ఇచ్చిన త్రియేక దేవునికి వందన మరణాతులు తెలుపుతూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య వాగ్దానములు. ఈ రోజు 2 వాగ్దానములు ఇచ్చిన దేవుడు రెండింతల ఆశీర్వాదములు కుమ్మరించునుగాక. ఆమేన్. దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ సంవత్సరం 1వ తేదీన ఆయన మనకు ఇచ్చిన వాగ్దానములు అందుకున్న మనం ఆ వాక్యం ఎడల ఎంతో నమ్మకము, నిరీక్షణ కలిగి ఉంటాం. యేసయ్య నా కార్యములను నెరవేర్చి నా మనవి ఆలకించి సఫలపరచాలని అభిలాష, విశ్వాసము కలిగి ఉంటాం. అయితే సంవత్సరం తర్వాత చూస్తే ఆ బైబిల్ వాక్య వాగ్దానములను మర్చిపోతాము. దాని నెరవేర్పు కొరకు ఆయనను యాచించి ప్రార్థించే స్థితి నుంచి తప్పిపోతాం. అయితే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. తల్లి అయినా మరచునేమో కానీ ఆయన మనల్ని మరచువాడు కాదు. ఆయనను ఎందరో జీవితాలలో ఆ వాగ్దానములు నెరవేర్చుకుని సాక్షులుగా నిలబడుతూ ఉంటారు. కొందరికైతే అసంపూర్తిగా మిగిలే ఉండవచ్చు, మరికొందరికైతే అవి ఒక్క అడుగు ముందు పడక ఏమోనని దిగులుతో ఉండవచ్చు. ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరవని అనుకోనవద్దు అని వాక్యం చెబుతున్నది. అందుకే మన బలహీనతలను పక్కన పెట్టి ధైర్యం కలిగి విశ్వాసమైన ప్రార్థనతో మన కార్యములన్నీ సఫలం చేసి దేవుని ఎడల నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయనే మన కోరికలను, మన ఆలోచనలను యావత్తును ఎరిగినవాడు కనుక మన ప్రణాళికలను నెరవేర్చి మన జీవిత కాలమునకు కావలసిన శ్రేష్టమైన ఈవులతో తన కృపా వర్షములను కుమ్మరించి అన్నింటా తన భాగ్యములతో నింపి సాక్షులుగా గొప్ప వాగ్దానములతో పోషించి ఈ 2026వ సంవత్సరమున తన వరములను కుమ్మరించి కావలసినవి మెండుగా అనుగ్రహించి నెరవేర్చి సిద్ధింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహామహుడగు మహాదేవుడైన మా క్రీస్తు ప్రభువా, అద్భుతములకు కర్త అయిన మా యోధుల రాజా, నీవు ఇచ్చిన ఈ వాగ్దానాలను నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ సంవత్సరం జనవరి 1వ తేదీన నీవు ఇచ్చే వాగ్దానములను నెరవేర్చుకునే స్థితిని మా ఎల్లరకు దయచేయము. కార్యములు సిద్ధింప చేసుకునేందుకు ప్రతి నీ బిడ్డ నీపైనే ఆనుకుని నిన్నే ప్రార్థించి బలమైన వాగ్దానములను వారి ఎడల కుమ్మరించి 2026లో సాక్షిగా నిలిపి నీ కార్యములను సఫలపరచమని వేడుకుంటున్నాము. రేపటి నుంచి రానై ఉన్న సంవత్సరములో మా కోరికలన్నీ సిద్ధింపచేసి మా ఆలోచనలు సఫలపరిచి సమృద్ధి అయిన ఆశీర్వాదములు కుమ్మరించి గొప్ప కార్యములతో నింపమని వేడుకొనుచున్నాము. నా దేవుడు నా ప్రార్థన ఆలకించి సఫలపరచుడని నిరంతరము నీ ఎడల విశ్వాసము కలిగి ఉండే దైవ స్థితిని మా ఎల్లరకు దయచేయము. నేడు అర్ధరాత్రి అందుకుంటున్న వాగ్దానాలు దేవుడు నా కొరకై ఇచ్చి ఉన్నాడని నిరీక్షణ గల వారముగా నడవగల గొప్ప దైవశక్తి మాకు అనుగ్రహించి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాము. ఈ సంవత్సరంలో వ్యాధులు, రోగములు, మరణకరమైన ఆపదలు మమ్మల్ని వెంటాడిన సురక్షితంగా సజీవులుగా 2026లో అడుగు పెట్టించుచున్నందుకు వందనములు చెల్లిస్తూ 2026లో కూడా సంపూర్ణ ఆరోగ్యములు, స్వస్థత, దీర్ఘాయుషు దయచేయమని వేడుకుంటున్నాము. మేము చేయుచున్న మనవులను ఆలకించి సఫలపరిచి ఈ సంవత్సరమును జయోత్సాహముతో దాటింపచేసి రాబోయే 2026లో సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచున్నాము. ఈ రోజున ఎవరైతే పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు జరుపుకుంటున్నారో ఆ నీ బిడ్డలపై నిండుగా దీవెనలు, ఆశీర్వాదములు కుమ్మరించుము. ఎవరైతే సొంత వారిని, బంధువులను కోల్పోయి దుఃఖంలో, విచారంలో ఉన్నారో వారికి సమాధానము, శాంతిని దయచేసి నిన్ను ఆరాధించే ఆదరణతో తెప్పరిల్ల చేసి గొప్ప స్వాంతన చేకూర్చమని వేడుకొనుచున్నాము. కోల్పోయిన వాటిని రెండింతలు పొందగల దైవ ఆశీర్వాదములతో నింపుము. ఈ ప్రార్థన వినుచున్న, పాల్గొన్న ప్రతి నీ బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి దీనస్థితి నుండి ఉన్నత స్థితిలోనికి నడిపించి సాక్షులుగా నిలుపుము. నా దేవుడు నాకు కావలసినవి ఇవ్వలేదని ఎవ్వరును నీపై నెపము వేయకుండా, నీ మార్గముల నుండి తప్పిపోకుండా
తప్పిపోయిన వారిని వెదకి రక్షించిన దేవుడవు నీవే గనుక రక్షక కాపుదల దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని నీ చిత్తమైతే రెండో రాకడ వరకు మా దీర్ఘాయుషు తీరు పర్యంతరము కొనసాగించుకొనగల వాళ్ళను వీళ్ళను అనుగ్రహించుము. ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానం వినుచున్న బిడ్డలను కూడా ఈ పరిచర్యలో భాగస్వాములు చేసి ఈ వాక్య వాగ్దానం వినుట ద్వారా మా విశ్వాసము పెరిగినది, దీవించబడినామని సాక్షులుగా చెప్పగల దైవ స్థితిని దయచేసి దీవెనలు కుమ్మరించుము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ దీవెన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ సంవత్సరం అంతయు తన వాగ్దానముల ఎడల కృపలను ఇచ్చిన యేసుక్రీస్తు కృపా కటాక్షములు రానయున్న సంవత్సర కాలమంతయు వాక్య వాగ్దానములు సఫలములతో నెరవేర్చి నిండుగా మెండుగా కుమ్మరించి ఆనంద తైలంతో అభిషేకించి వర్ధిల్ల చెయ్యునుగాక. ఆమెన్. ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా.